ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్లోని కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రజితారెడ్డి గారు ఈ యొక్క సర్కిల్లోని 5 పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ, క్రైమ్ కంట్రోల్ కానీ, క్రైమ్ డిటెక్షన్ కానీ, మిగతా మెన్ మేనేజ్మెంట్లో చాలా అత్యంత సమర్థవంతంగా రన్ చేస్తున్నట్లు ఈ యొక్క ఇన్స్పెక్షన్లో తేలింది. ఆవిడని ప్రశంసిస్తున్నాను నేను. అట్లాగే సర్కిల్ సంబంధించిన 5 పోలీస్ స్టేషన్లు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్, అనంతగిరి, చింతలపాలెం, మేళ్ళ చెరువు, చిలుకు, ఇవి అన్నీ కూడా బోర్డర్లో ఉన్నాయి. ఒక పక్కన అచ్చంపేట, ఒక పక్కన పల్నాడు, ఒక పక్కన ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్, అంటే మెయిన్ విజయవాడ రోడ్లో. సో లాట్ ఆఫ్ వెహికులర్ మూవ్మెంట్ ఉంది. అట్లాగే ఇటీవల ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ సన్న బియ్యం, సూపర్ ఫైన్ వాటి మీద ఇవ్వడం జరిగింది బోనస్. దాని మీద వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. సో చాలా వెహికల్స్ రావడానికి ప్రయత్నం చేసినా వాటిని పోలీస్ శాఖ మిగతా డిపార్ట్మెంట్లో కలిసి వెనక్కి పంపించేయడం జరిగింది. తద్వారా ఇక్కడున్న రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ వీళ్ళకి అందేటట్లుగా పోలీస్ శాఖ కృషి చేస్తుంది. అదేవిధంగా ఏఓబిలోని సీలేరు, మల్కాన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి ఈ గాంజా ఇదివరకు చాలా ఉధృతంగా వచ్చేది. సో చెక్ పోస్టులు ఇటు గవర్నమెంట్ అటు గవర్నమెంట్ కూడా చాలా కఠినంగా వ్యవహరించడం వల్ల చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. అయినప్పటికీ కంప్లీట్ ఫోకస్ దాని మీద పెట్టడం. సో ఇన్ఫర్మేషన్ బేస్తో చాలా మటుకి ఆర్గనైజ్డ్ వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. దాంతో వాళ్ళు మెయిన్ పెద్ద పెద్ద హ్యూజ్ క్వాంటిటీ లేకుండా మోటార్ సైకిల్ మీద వెళ్ళి ప్యాసింజర్ల లాగా చిన్న క్వాంటిటీ కేజీ 2 కేజీలు తీసుకొచ్చి సప్లై చేసినట్టు తెలియడంతో ఆ దిశగా కూడా పోలీస్ శాఖ కృషి చేస్తారు. ఇంకొకటి ఇక్కడ బోర్డర్ జిల్లా అవ్వడం, అదేవిధంగా మిర్యాలగూడలో రైస్ మిల్స్ ఎక్కువ ఉండడం, వరి ఎక్కువగా ప్రొడక్టివిటీ ఉత్పాదకత చాలా ఎక్కువ ఉండడం వల్ల, ఉత్పత్తి ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క పీడిఎస్ రైస్ మిగతా విషయాల్లో కూడా దందాలు ఎక్కువ నడుస్తున్నాయి అనేది కూడా ఉంది. ఇటీవల నరసింహరావు, జగదీష్ ఖమ్మం, ఆంధ్ర సంబంధించిన 2 పీడియాక్ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఈ ముతక బియ్యం అది తినడానికి ఉపయోగపడలేదు అనే ఒక నెపంతో చిన్న గల్లీ ఏజెంట్లు కానించి భారీ లెవెల్లో సూత్రధారులు, పాత్రధారులుగా అవతరించి చేస్తున్నారు. దానిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. సో దాని మీద కంప్లీట్ ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ చైన్ ఎవరెవరితో ఉన్నారో, ఎవరు నెట్వర్క్ ఉందో కూడా వాళ్ళు కూపీలాగి గట్టిగా కేసులు పెడుతున్నారు. సేమ్ టైం ఇక్కడ మిర్యాలగూడ, ఇట్లా కోదాడలో కూడా 2 కేసులు పెట్టడం జరిగింది. సో పీడిఎస్ రైస్లో ఎవరున్నా కూడా ఎంతటి వారిని అయినా కూడా చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈరోజు కూడా 6గురిని అదుపులో తీసుకున్నాం. ఆసం రమేష్, శంకర్, పెన్పహాడ్ శంకర్, భిక్షపతి, శివకుమార్, అట్లాగే మిర్యాలగూడలో కూడా ఒక పీడియాక్ పెడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా భారీ లెవెల్లో వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో వాటిని ప్రత్యేకంగా టీంలు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఈ యొక్క పీడిఎస్ మెనేజ్ని కంప్లీట్ బంద్ కావాల్సింది. అట్లాగే ఇసుక చాలా వరకు తగ్గింది. సో ఆంధ్ర బోర్డర్లోంచి కొన్ని జగ్గేపేట, నందిగామ సైడ్ నుంచి చూస్తే వచ్చే అవకాశాలు, లేకపోతే మన ఏరియాలోనే ఈ పక్కన అక్రమంగా తవ్వేసి తీసుకురావడం వల్ల వాటర్ సమతుల్యత కూడా ఇబ్బంది, గ్రౌండ్ వాటర్ ఇబ్బంది అవుతుంది. సో దీన్ని అరికట్టడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఓవరాల్గా కోదాడ సబ్ డివిజన్ చాలా టఫ్గానే ఉన్నారు. ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి అవకాశాలు లేకుండా ముందు చెక్ పోస్టులు, బోర్డర్ కాబట్టి అటు నుంచి వచ్చే గాంజా, వేరియస్ స్మగ్లింగ్ సంబంధించినవి, ఇటు నుంచి పీడిఎస్ రైస్, అటు నుంచి వచ్చే ధాన్యం, ప్యాడీ, వీటి మీద
పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సర్కిల్ మరియు పోలీస్ స్టేషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. డిసిప్లిన్ మిగతా విషయాల్లో, క్రమశిక్షణ విషయాల్లో చాలా ఖచ్చితమైన ఇచ్చింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, రౌడీలు నేరస్తుల పట్ల చాలా కఠినంగా ఉండాలని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.